చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యము. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యము. కృపా నీవే నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపా నీవే నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. ఇహ పరమందున నీకు సాటి లేరయ్యా. ప్రగతిని కలిగించు రాజువు నీవయ్యా. ఇహ పరమందున నీకు సాటి లేరయ్యా. ప్రగతిని కలిగించు రాజువు నీవయ్యా. యూదా గోత్రపు సింహమా, రాజాతి రాజా, నిన్ను సన్మానించెదను. యూదా గోత్రపు సింహమా, రాజాతి రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. నన్ను సత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. ఇహ పరమందున నీకు సాటి లేరయ్యా. ప్రగతిని కలిగించు రాజువు నీవయ్యా. ఇహ పరమందున నీకు సాటి లేరయ్యా. ప్రగతిని కలిగించు రాజువు నీవయ్యా. యూదా గోత్రపు సింహమా, రాజాతి రాజా, నిన్ను సన్మానించెదను. यूदा गोत्रपो सिंहमा राजाति राजा
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెంబడగానే ఆజ్ఞల మార్గము కనిపించనే యేసయ్య నిన్ను వెంబడగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప దయచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేవే యేసయ్య నీ కృప దయచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేవే నీవు నాగిచ్చే మహిమ ఎదుట ఇవి ఎల్ల తగినవి కావే నీవు నాగిచ్చే మహిమ ఎదుట ఇవి ఎల్ల తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆశ
కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరముగా శాశ్వతమైన శోభాతిశయముగా రములకు సంతోషకరముగా నన్ను చేసిన వాగ్దాన పూర్ణుడా నన్ను చేసిన వాగ్దాన పూర్ణుడా యేసయ్యా నీకే ఆరాధన
నాతో కలిసి దేవుణ్ణి గణపడతాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మీకే, ప్రభావం మీకే, మీకే స్తుతి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. లక్షవారం రాత్రి, నిన్న రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు 20 సంఘ విశ్వాసుల్ని, రాత్రి అక్కడ మాతో పాటు కూర్చున్న వాళ్ళని, లైవ్లో ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు సందర్శిస్తున్నాడు. మరి చాలా జాగ్రత్తగా నాకు మీరు అనుమతిస్తే అక్కడ ఫస్ట్ అక్కడ మొదలుకొని పిల్లల్ని పెద్దల్ని కూడా వచ్చి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మీ పాదాలు పట్టుకుని నేను నా నోట్లోంచి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే మాటల్ని మీ అంతరంగంలోకి రానివ్వండి, నాటనివ్వండి. ఏదైనా నాట పడితేనే ఏమో చెప్పండి. నాట పడితే ఏమవుద్దండి? ఫలిస్తుంది. నాట పడకపోతే ఏమవుతుంది? హల్లెలూయా. ఆ బిడ్డ గురించి అందరూ ప్రార్థన చేయండి. రాత్రి ఆ వెనకాల జారిపోయింది, కొద్దిగా తొందర అయింది. అందరు సుధాకర్ నాకు రాత్రి తెలిస్తే లైవ్లో చెప్పుండేవాడిని, బాగుంది. తర్వాత 12:30 తర్వాత తెలిసింది. నేను దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? మీరు నాకు అనుమతిస్తే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మీ పాదాలు పట్టుకుని, బాబు నా మాటలు మీలో నాటనిమ్మని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. కట్టడం ఏంటండి? చూడండి, ఇప్పుడు మన ఆలయం ఉంది. ముందు ఒకలా కట్టాలనుకున్నా, అది ఇలా తిరిగింది. దేవునికి స్తోత్రం. అప్పుడే దానికి దగ్గర 20 లక్షలంతో పెట్టాం పునాదిలో కింద. నేను కొద్దిగా నన్ను ఆలోచించాను కానీ నథింగ్. ఎందుకంటే ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇక దాని గురించి ఆలోచన పని ఏం లేదు. కానీ ప్రియులారా, ఒక మాట మీరు వినాలి. ఒకసారి చదవండి, తర్వాత వెళ్తాను నేను. దానికి ముందు మత్తయి సువార్త 18:7 చదవండి. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అయ్యా, మీరు ఇక్కడ వినాలి. లోకం ఈ రోజున దేశాలు ప్రలాపిస్తున్నాయి. హలో, ప్రపంచానికల్లా అగ్రరాజ్యం ఏదండి? అగ్రరాజ్యం ఏది? హల్లెలూయా. మీరు అక్కడికి వెళితే, ఆ దేశానికి మీరు వెళితే, ఆ ప్రజలు ప్రలాపిస్తుండగా ప్రజలు ఈ మధ్య కాలంలో అనుభవించే శ్రమలు. హల్లెలూయా. పూర్వం దినాలు అమెరికా గురించి, ప్రపంచంలో ఏ మూల ఏది జరిగిన అమెరికాకు ఒక కీడు జరిగిన విషయం నేను వెళ్ళలేదండి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. హల్లెలూయా. నాకు పూర్వం క్రికెట్ గురించి ఏం తెలియదు కానీ క్రికెట్ రేడియోలో వచ్చేది. అప్పుడు సునీల్ గవాస్కర్, పటోడియా పేర్లు విన్నారా? చాలా జాగ్రత్తగా వీళ్ళు ఆడేవారు. బాగా మనసు పెట్టండి, దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా దాని గురించి న్యూస్ పెట్టుకుంటే ప్రపంచంలో ఆ రోజుల్లో రేడియో న్యూస్ మార్నింగ్ 7 నుంచి 7:30 వరకు సెంట్రల్ న్యూస్. అయ్యా, మధ్యాహ్నం 12:30కు సెంట్రల్ న్యూస్. రాత్రి 7:05 నుండి 7:15 సెంట్రల్ న్యూస్ వచ్చింది. ఇది నేను చాలా చిన్న వయసు నుండి నేను చేసిన పని.
కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న విపత్తులు, భయంకరమైన పరిస్థితి, కరోనా పేరు చెప్పి ప్రపంచం మొత్తం మీద అత్యధికమైన జనాభా చచ్చింది ఎక్కడ చెప్పండి అయ్యా? ఏంటి అసలు అమెరికా ఏంటి, దాని చరిత్ర ఏంటి? ఒకప్పుడు భయంకర విగ్రహాది, ఏమీ లేని ప్రజలు. ఒకసారి ఆలోచించండి. అబ్రహాం లింకన్ తెలుసా మీకు? నోరు లెప్పి చెప్పాలి. ఎవరైనా అమెరికా దేశ ప్రెసిడెంట్, ఎన్నో ప్రెసిడెంట్ తెలియదు కానీ ఆ నాన్నగారు తెలుసా మీకు? ఆ ఫాదర్ పేరు ఏం పేరు? థామస్ లింకన్. లింకన్ అనగా ఇంటి పేరు. ఏం చేసేవాడు ఆయన? వృత్తిరీత్యా చెట్లు కొట్టి, బొగ్గు కాల్చి, ఇంగ్లీష్ వాళ్ళకి అమ్మి జీవనోపాధి సాగించాడండి. అది ఫ్రమ్ ది బిగినింగ్ అబ్రహాం లింకన్ బొగ్గుతో రాశాడండి. బొగ్గుతో. చాలా జాగ్రత్తగా బాగా చదివాడు. ఏది చేసిన దేవుడి కృపను బట్టి దేవుని యందు చాలా భయభక్తులు గల వ్యక్తి అండి. అతన్ని ముందుకు నడిపించడానికి ఒక చక్కని భార్య దొరికింది ఆవిడకి. తెలుసా మీకు అబ్రహాం లింకన్ చరిత్ర? చక్కని భార్య అండి. ఆయన టైం అయిపోయింది, కాఫీ లేట్ అయింది. పాప ఆయన సారీ చెప్తున్నప్పుడు ఆవిడ ఏం చేయండి తెలుసా? వేడి కాఫీ తీసి కోటి మీద వస్తుంది. ఇద్దరు కొడుకులండి. ఒక కొడుకుని ప్రత్యేకించి తండ్రికి వ్యతిరేకముగా అమెరికా జస్టిస్ అంటే సుప్రీంకోర్టు న్యాయవాదులు దేశ విషయాల గురించి కొన్ని విషయాలు అంతరంగా మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు ఆ కొడుకు వచ్చి టీ పైన ఇలా తన్ని అమ్మ పిలుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి నా ప్రియులారా, చాలా రే హల్లెలూయా. ఏమీ లేదనుకోండి, అమెరికా ప్రెసిడెంట్ ఉండటానికి తగదని ఇదేంటి. ఏంటంటే పాప నేనేమి లేనోడు ఆవిడ ఉన్న ఆవిడ. హల్లెలూయా. ప్రేమైన సోదరులారా, బాగా గమనించాలి. ఈ క్రీస్తాసు ఎందుకు ఇంత వేదనగా మాట్లాడుతున్నాడు? ఏంటి? నన్ను రాత్రి నేను ఎప్పుడు పడుకున్నాను మీకు తెలుసా? 3:50 వరకు ఒక బిడ్డ రాత్రి కాకినాడ నుంచి వచ్చిన పరిచయం చేయడేగా అప్పుడు 3:50 కూడా నిద్ర పడతలేదు. ఆ బిడ్డకి చెప్పానమ్మా, మీరు వెళ్ళిపోయి పడుకోండి, ఉండద్దు ఇక్కడ. హల్లెలూయా. అయ్యా, నా మొహం నిద్రలే మొహంలా ఉందా? చెప్పండి. చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం. ఉండబోదు. ఈ దేహం ఏమైపోతుందా ఏంటి అక్కర్లేదండి. ఎప్పుడైనా తలంపు వస్తే ఏమన్నా తెల్లారితే బుధవారం అనగా 3 గంటల టైంలో విపరీతమైన నొప్పి వచ్చింది. మంచి ఆలోచన వస్తుంది నాకు, మంచి ఆలోచన వస్తుందండి. సుదర్శనం చిరంజీవి ఇద్దరు కలిసి కాలేజ్కి వచ్చి అర్జెంటుగా హల్లెలూయా హాస్పిటల్ మోసిపోతే బాగుండేమన్న తలం పొందలేదు. నేను మొట్టమొదటిగా బిడ్డ సిరీసా ఫోన్ చేసిన ఒక్క ఫోన్కే తక్కువ లేచింది బిడ్డ. హల్లెలూయా. తర్వాత దేవరా చేశాను. లేచి సుదర్శనం పడుకున్నాడు. మరి ఆ టైంలో పడుకోపోతే నిద్రపోతే ఏం చేస్తారు ఎప్పుడు పేదలు? వెంటనే అమ్మాయి లేపమ్మా అన్న. తనతో మాట్లాడుతుంటూ మంచి మాట చెప్పాడు. మీకు
అందరూ మనసు బాగా పెట్టండి. ఎవరివైనా ఏదైనా ఒక సలహా అంటూ ఇస్తే దయించి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఒకటే, విశ్వాసములో బలపరిచే సలహాలు ఇవ్వండి. ఇప్పుడే ఏం పాట, మహిమకు నోరు ఇప్పండ్రా, నేను కొట్టేయండిరా బాబు. మహిమకు ఆ తర్వాత చెప్పమ్మా, నిజమ్మా, మైకు పట్టు చెప్పక మహిమకు కారణమా. ముందు ఏదో పాడేది కదా ఇందాక, బహుతరములో మైకెట్టుకో అమ్మా, బావగారు మైకెట్టుకో చెప్పు. మహిమకు కారణమా రక్షణ కారణమా? మహిమకు కారణమా రక్షణ కారణమా? ఆ తర్వాత అతిశయ కారణమా? బహుతరం అదేదో అది ఆ పదం శాశ్వత శోభాతిశయముగా. శాశ్వత శోభాతిశయముగా. శోభాతిశయం అంటే ఏంటి చెప్పండి. ఆ మాట పెళ్లిలో వాడతారు ఫస్ట్. శోభాతిశయం. ఆ తర్వాత బహు గట్టిగా బహుతరములకు సంతోషకరముగా. అది అంతము లేని కాలము దేవునితో మన ప్రభువైన యేసుక్రీస్తు మనము నూతన యెరూషలేము పట్టణంలో హల్లెలూయా 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 శుద్ధ సువర్ణము గల రోడ్లలో ప్రభువైన యేసుక్రీస్తు సంచరించుచు బహు తరములకు. ఏముందా ఈ లోక జీవితం అంతా కంపు 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 కంపు. ఏదా సంజు పళ్ళు అవ్వకపోతే పళ్ళు ఎలా అవుతారా ఏంట్రా? స్నానం చేయకపోతే మన బాడీలోంచి ఏమవుతుంది? అంతా కంపే. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దయించిన రెండు చేతులు జోడించి చెప్తున్నా. భౌతిక పరిస్థితిని ఒక మాట నాలు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరములకు ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షించే విషయం మర్చిపోకండి. శరీర స్వభావమును అనుసరించకుండా ఆత్మానుసారంగా నడుచుకునే దేవుని బిడ్డలు 100% ధన్యులు ధన్యులు ధన్యులు. ఆ టైంలో బిడ్డ సుదర్శనం తక్మని, అయ్యా దేవుడు మీకు ఆ పరిస్థితి తీసుకురాడు. హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి దేవుడు మీకు తీసుకురాడు. నేను స్పీకర్ పెట్టుకుంటున్నాను నా దగ్గర. ఆ టైంలో మా చెల్లి మణి, బిడ్డ జ్యోతి ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో నేను ఒక కుర్చీలో ఇలాగ భుజం వెనకాల ఈపి ఆన్సి భయంకర నొప్పి వచ్చేస్తుంది. భయంకర బిళ్ళలు దిగిపోయినాయి. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో, అవును ప్రభా, ఎప్పుడో 1975లో చచ్చిపోవలసిన నన్ను 47 సంవత్సరాలు బట్టి సజీవుడిగా కాపాడుతున్న నీ శక్తిహీనం కాలేదు. అలాగా దయించి నేను చెప్తున్నాను. ఏ ఆలోచన ఇచ్చినా, ఎవరికి ఏ తలంపులు ఇచ్చినా, ఎందుకంటే మనం ఎవరము ఏమంటే శరీరంలో ఎంతకాలం ఉంటాం చెప్పండి. మోషే భక్తుడు చక్కగా చెప్పాడు. ఆయన నేను ఆ మధ్యన చాలా తొందరపడిపోతున్నప్పుడు బిడ్డ జ్యోతితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డ మాట అనేది, అంకుల్ మీరు దైవజనులు, మీరు అభిషక్తులు, ఏదో దేవుని ఆలోచన ఎక్కడో ఉందంటే నాకు చాలా చిరాకు వచ్చేది. 1-2 సార్లు అన్నా, అమ్మ చాలా క్షేమంగా ఉండి మాట్లాడుతున్నావు,
వింటున్నారా? తర్వాత నేను ఆలోచిస్తున్నప్పుడు అవును, ఒక విషయం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, అది నాకు అర్థమైంది. ఇలా పరిచర్యకు నిలబడినప్పుడు మాత్రం హల్లెలూయా. ఇప్పుడు ఒకదానికోటి సోటే నేను ఎక్కడ నొప్పి వస్తే ఈ మధ్యన ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. హల్లెలూయా. బాగా గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలోంచి ఒక హెచ్చరిక కానీ ఎవరు ఏది ఇచ్చినా మరి ఆ సమయంలో బిడ్డ జ్యోతి నాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి నేను ఆ బిడ్డను బట్టి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తాను. కొంత గ్రహింపు, కొంత తొందరలో నేను అన్న తర్వాత అమ్మ ఏమనుకోకు నేను చెప్పాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైన సోదరి సోదరుల. ముందు ఒక విషయం వినాలి. రాత్రి విన్నారు కదా, దేవుడే ఒక దేశముతో వ్యాజ్యం ఆడితే ఆలోచించండి. రాత్రి మనం విన్న విషయాలు లోకంలో జరుగుతున్నాయి లేదా చెప్పండి. ప్రపంచం అంతా ప్రలాపిస్తూ 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 ఏడవలేక నవ్వుతున్నారు అంటారు చూసారా, అలా ఉందండి. హల్లెలూయా. మరి దేవుని మనతో వ్యాజ్యం ఆడకుండా ఉండాలంటే, మనతో ఎప్పుడు సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలి? సత్యమైన క్రీస్తుని ధరించుకున్న వారు ఉండాలి. కనికరం, నా ఎడల కనికరించి నా ఎడల దయ చూపిన దేవుడు. హల్లెలూయా. ఇతరులను కూడా రక్షించాలన్న ఒక ఆకాంక్ష, దాని కొరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సువార్త కూడుకులు పెట్టి లేక వ్యక్తిగతంగా మనుషుల దగ్గరికి వెళ్ళి రక్షణలోకి నడిపించండి అయ్యా. అది ఎవరి వల్ల అవుతుంది? దేవుడి కనికరం నువ్వు కలిగి ఉంటే. అది ఇంపార్టెంట్, అది ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని జ్ఞానం. లోకంలో ధన జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, శరీర జ్ఞానం. ఏమండి, ఇప్పుడు మనకి ఆలయం పని జరుగుతూ ఉంది. హల్లెలూయా. దానికి బోర్డు డబ్బు అవసరం. జనరల్గా ఒక సంఘ కాపురిగా నేనేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. అనేకులు ఏం చేస్తారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎలాగైనా డబ్బులు మనుషుల దగ్గర నుంచి సంపాదించడానికి ఎలాంటి యుక్తు కుయుక్తులు విశ్వాసుల దగ్గర ఉపయోగించాలో ఉపయోగించాలి. అలాంటిది మీరు ఈ మధ్య కాలంలో పూర్వం దినాలు ఎప్పుడైనా మీరు చూసారా నాకు తెలియదు, కానీ చూసారా చెప్పండి అలా బాబో. చూడరు, చూడబోరు. బాగా గమనించాలండి మీరు ఇక్కడ. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా. కనుక అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. సన్నమాట స్పీడ్గా చదవాలి. ఉపదేశం అది కాదు. అభ్యంతరముల 18 మత్తయి 18:7. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అది అంటే అభ్యంతరం మీకు అర్థమవుతుందా? దైవ చిత్తమునకు లోబడలేనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులకి దేవుడి కనికరం ఆ 2:4 ఏముందండి? దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక. అది ఎరగండి అయ్యా బాబు, అది మహదైశ్వర్యం. అది నీవు నేను ఎరిగిన వారమైతే అప్పుడు దేని నువ్వు చోటేవు. 2 మన చేతిలో ఉన్నాయి. నీ హృదయ కాఠిన్యమును అనుసరించి
దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావా? ఎంత భయంకరమైన పరిస్థితి అండి ప్రియమైన సోదరి సోదరులు. అసలు ఎందుకు అలాంటి దుస్థితిలోకి వెళ్ళాలి మనం? అర్థమవుతలేదు మీకు. దేని బట్టి? హృదయాన్ని కఠినం చేసుకొనటం వల్ల. అలా కఠినం అయిపోతున్నప్పుడు ఏం చేయాలి? నిరంతరము నిత్యము నా ప్రభుతో నేను నూతన యెరూషలేము పట్టణములో అంతము లేని కాలము నా ప్రభుతో కూడా ఒక శోభాకరమైన జీవితము, నిత్య సంతోష సమాధానముతో నిండిలా ఆ మహిమ గల జీవితం నేను జీవించకుండా నన్ను ప్రేమించి నా కొరకు ప్రయాసపడుతున్న దైవజనుడు మాట మీద నేను అభ్యంతరపడుతున్నానే, అలాంటి దుష్ట మనసా నజరేయుడైన యేసు నామమున నన్ను విడిచిపడిపో. మామూలుగా పోదయ్యా, మీకు ఇంకా తెలుసా తెలీదు. ఆత్మీయంగా పెరగటం, పరలోక రాజ్యం సిద్ధపడుతుంది ఈజీ కాదు బాబు. హల్లెలూయా, అంత ఈజీ కాదు. రొమ్ము బాదుకుని దొర్లి దొర్లి ఏడుస్తూ ఉన్నవారికి సాధ్యం. దేవునికి స్తోత్రం. అభ్యంతరముల వల్ల లోకమునకు శ్రమ, దైవ చిత్తమునకు వ్యతిరేకమైంది. నా భార్య లేదు, ఒకవేళ ఉందనుకోండి, కొంచెంసేపు ఏదైనా ఒక సలహా నాకు ఇచ్చిందనుకోండి, నోరు మూయించేస్తాను నేను. బతికుంటే మీకు చెప్పు, ఊహించానో ఏం చేశాను. హల్లెలూయా. ఎందువల్ల? అది తనకి లాభం కాదు. దాన్ని ఆలోచించి దాని ప్రకారంగా నడిస్తే నాకు లాభం కాదు. అభ్యంతరముల వల్ల లోకానికి ఏమొస్తుంది? శ్రమ. బాబు దయించి మీ కాళ్ళు కింద కన్నా నేను మీ దగ్గరికి నన్ను రానిచ్చి మీరు ఒప్పుకుంటే రెడీ. చెప్తాను ఇంత నా బాధ ఏంటో మీకు చెప్తాను, వినండి. దేవుడి కృపను ఈజీగా తీసేయకండి అయ్యా. ఇప్పుడున్న సుఖాన్ని చూసుకోకండి. ఇప్పుడున్నా బాబు సంజయ్ విశాఖపట్నం ఆల్ప బుక్ స్టాల్ ఉంది కదా, ఒకసారి ఫోన్ చేసి వాళ్ళకి ఇస్రాయేలు చరిత్రని బుక్స్ ఏమైనా ఉండేవాడు, అందరికీ ఒక్కొక్కటి కొనిద్దాం చదివాడు. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. అభ్యంతరముల వలన హల్లెలూయా. నా భార్య మాట అభ్యంతరం పుట్టించేది ఉందనుకోండి, ఒక సహోదరికో సోదరుడికో లేకపోతే ఆత్మీయ పెరగడానికి ఆటంకం పగిలించే అభ్యంతరం ఏదైనా ఉందనుకోండి, లేకపోతే నా మాటే నా భార్య ఎదుట అలా అభ్యంతరం కలిగించే పరిస్థితి ఏదో ఉందనుకోండి, ముందు ఇద్దరం కలిసి కన్నీరు కార్చి, ఇప్పుడే చిరంజీవి నేను వచ్చేటప్పుడు ఏం ప్రార్థన చేశారా? మర్చిపోయి చెప్పండి. కొద్ది గట్టి సిగ్నేటర్లు కొద్ది గట్టి కావాలన్నాయా? ఏమంటే డబ్బులు ఒక ఎకరం భూమి కొను, ఆ వ్యవసాయం చేసేటప్పుడు అని ఎకరం వచ్చాం. మీ అమ్మాయిలో మాట్లాడుతుంది. ఏం చెప్పారు? ఏం ప్రార్థన చేశాను? మా అతను చేయబట్టుకుని, దేవా నువ్వు కనికరించి మాతో మాట్లాడుతున్నా, నీ మాటను గ్రహింపకుండా వేరు ఆలోచనలోకి తీసిపోతున్న దుష్ట శక్తులారా యేసుక్రీస్తు నామమున మీరు బంధింపబడుదురుగాక. ఒక దైవజనుడిగా, ఒక సంఘ కాపరిగా నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నాను. అపవాదికి నా గురించి బాగా తెలుసు. ఏ రోజు నైట్ నో స్లీపింగ్.
ఆయన నిద్రపోకుండా ఎవడో తన్నివ్వడం నన్ను. మీరు అనుకోవచ్చు నిద్రపోవచ్చు కదా, ఎందుకు అలా కళ్ళు అప్పగింత ఉంటారన్న వాళ్ళు రోజు రాత్రి నా దగ్గరికి వచ్చి మీరు నిలబడి పరిచయం చేయండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలండి. నిద్ర రావాలంటే నా ఎడంకాలు పాదం గట్టిగా వచ్చేది. ఈ మధ్యన ఆ పని కూడా అవుతుండేది. ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుడు తప్ప. మన బిడ్డ అదే చెప్పింది నాకండి. నేను అన్నాను నీ వయసు ఎంత, నా వయసు ఎంత, ఇలాగనేసానండి. నువ్వు నాకు చెప్పొచ్చావా? కానీ తర్వాత నిదానించి ఆలోచించానండి. అవును దేవా, నీకు తెలియకుండా ఏది మా మధ్యకి రాదు, ఏది జరగదు కూడా. కానీ ఒక విషయం మీరు వినండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. అభ్యంతరము లోకమునకు శ్రమ. త్వరగా అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచని ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరుడా, అభ్యంతరం కలిగే అవయవాన్ని ఏదైనా నరికి పడేయండి అయ్యా. అది చెయ్య నరికి పడే, కాల నరికి పడే, కన్నా తీసి పడే. నువ్వు రెండు కాళ్ళు కలిగి నిత్య నరకానికిలో వెళ్ళేదానికంటే, ఆరుని అగ్నిలోకి వెళ్ళేదానికంటే, కుంటివాడు నిత్య జీవములో ప్రవేశించుట మేలు. యేసు ప్రభుకి నిత్య జీవం, నిత్య నరకముల గురించి ఎరుగునయ్యా. ఏం ఎరుగుదు నువ్వు? అభ్యంతరాలతో ఊరిక మనసు నింపేసుకుని దెయ్యానికి చోటిచ్చి దాంతో నీ శరీర స్వభావానికి చోటిచ్చి ఏం తెలుసు నీకు? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అభ్యంతరములు లోకంలోకి వచ్చిన, మనిషిలోకి వచ్చిన, నువ్వు వాటిని విడిచి మారు మనసు పొందకపోతే శ్రమ అనేది తప్పకుండా నువ్వు అనుభవించక తప్పదు. మన తాత ముత్తాతలు ప్రపంచంలో ఎవరో ఆ పరిస్థితి నుండి నిన్ను నీకు సుఖం ఇవ్వడానికి ఎవరు వల్ల కాదు, కానేరదు. బైబిల్ చెప్తున్న సత్యం. అందుకే చెప్తున్నాను, నాటనివ్వండి అయ్యా. ఫలాలుంటేనే అక్కడ రెండు చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు రెండే, మూడు ఉన్నాయమ్మా? మూడా? రెండే. హల్లెలూయా. ఆ రెండు చెట్లు కాయలున్నంత సేపు ఏమండి నాకు ఎందుకంటే మా కీర్తి అంత పిల్లలు కూడా వచ్చేసారండి. అదే గేట్ వేసుంటే గేట్ ఎక్కేసాం, అప్పుడు దూకేసారు. ఇప్పుడు ఒకరు రారండి అక్కడికి. ఎందుకని చెప్పండి? ఎందుకు రారు? పచ్చని ఆకులు ఉన్నాయి. ఆకులు తింటారా, కాయలు తింటారా? సోదరి సోదరుడా, క్రీస్తు ఫలం ఫలిస్తేనే నువ్వు ప్రభుకి ప్రయోజనకరదాను, కారణమవుతావు. లోకానికి నువ్వు దేవుని వెలుగును తీసుకొస్తావు. ప్రభుకి వైద్యతో లోక ప్రజలకు మేలు చేస్తావు. అది ముందు నెరవేరుతుందా లేదా? పాటలతోనూ, సంగీతాలతోనూ, ప్రసంగాలతోనూ, ప్రార్థనతోనూ మన ఆత్మీయ జీవితానికి స్టాప్ పెట్టకండి. పరీక్షించుకోండి బాబు, పరీక్షించుకోండి.
ఎవరైనా మనసు కఠినపరుచుకుని నా వంక అలాగే చూస్తూ ఉండిపోయి వాళ్ళకి ఏమో చెప్పండి. లెక్చరర్ అమ్మలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, చెప్పండి అలా చెప్పమ్మా ఉషమ్మ గారు. నువ్వు చెప్పబోతే రేపు వచ్చి నెలకాంచి నా జీతంలో 3 వంతులు నాకు ఇచ్చి ఒక్కొత్తే తీసుకో. ఏం చెప్పాను ఇప్పుడు నేను? అర్థం కాలేదు నీకు? మనసు కఠినం చేసుకున్నవాడు నా వంక అలా చూస్తూ ఉండిపోయాడు. ఒక సహోదరి కానీ సహోదరి కానీ ఏవో చెప్పండి. ఆ కాఠిన్యాన్ని కాపాడుకుంటూ ఉంటే దాన్ని బలపరచడానికి బాబు హల్లెలూయా ప్రపంచంలో దయ్యపు శక్తులన్నీ నీ దగ్గర కూర్చుంటాయి. ఎప్పటికప్పుడు మనసును మెత్తను చేయండి అయ్యా. మనసును మెత్తను చేయండి. మనిషి భూమి మీద బతికినప్పుడు 2 కళ్ళు కాపాడాలి. కానీ ప్రభు ఏమంటాడు? అభ్యంతరం కలిగించే కొండ తీసిపడాయి, చేయి నరికాయి, కాళ్ళు నరికాయి. ఎందుకని? దేనికి ప్రాముఖ్యస్తున్నారు? మన రక్షించిన మన విమోచకుడు, మన యజమానుడు, మన రక్షకుడు, మన దేవుడు అనుదినము ఆశ్చర్యకరంగా అన్ని రకాలుగా ఆదరిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ. హల్లెలూయా! ఒక్కసారి విశ్వాసులు చూడండి అయ్యా. అసూబాబు ఉన్నాడు, గేలు సూబాబు వచ్చారా? ఆడి కారు ఉంది. మీ అనే కారు ఉందిరా? మీ అనే కారు ఉందా? ఎందుకని లేదు? మరి నీకంటే పెద్దవాడు కదా, నీకెందుకు ఉండాలి చెప్పండి? నీకెందుకు ఉండాలి? నీకున్న మేడ ఆయనకుందా? ఏది లేదు. అన్ని నెరవేరుతున్నప్పుడు నరకము పరలోకం అనే విషయం నెరవేరదా? హలో, దృష్టి అందరూ ఇటు పెట్టండి, ఇంకా ఇటు పెట్టకండి. నన్ను మొదటి నుండి పట్టుకున్నది ఇదేనండి. దీవెలు జరుగుతున్నాయే, ఆశీర్వాదాలు వస్తున్నాయే, అవన్నీ వాక్యం బట్టే కదా లోకస్తులు జరుగుతుంది అని చెప్పండి. ఎందుకు మనకు జరగాలి? బైబిల్ సత్యం, దేవునికి స్తోత్రం. మరి నరకము నిత్య మహిమ అబద్ధాలు అనుకుంటున్నారా? కనుక అభ్యంతరానికి కారణమైంది ఏది వచ్చినా వెంటనే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా లోపల అభ్యంతరం పుట్టిన దుష్టుడా, నీవు నశించిపోవుగాక, నా నుండి పో బయటికి అని యేసు నామములో గద్దించిపోతాడు. అర్థమైందండి? అంతేగాని హృదయాన్ని కఠినపరుచుకోకు. కఠినపరుచుకునేటప్పుడు రోమా 2:4 రాయబడిన సారాంశం ఏమిటయ్యా? సారాంశం ఏంటి? దేవుని అనుగ్రహ ఐశ్వర్యం, ఆయన దీర్ఘశాంతం. మరోసారి చదివినమాట. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక. మారు మనసు పొందడానికి దేవుని అనుగ్రహం నిన్ను ప్రేరేపిస్తే దేవేం చేస్తుంది? పక్కన కూర్చొని నీ మనసును కఠినం చేయడగా దాని పని చేస్తుంది. ఈ రెండిటి నడుమ ఒక బాధ్యత గల సంఘ కాపరి, ఒక ఉపదేశకుడిగా దేవుడు నన్ను అభిషేకించి నా నోట్లోంచి దేవుని అనుగ్రహం విలువ ఏంటో, కాఠిన్యం యొక్క ఘోరమైన శిక్ష ఏమిటో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నాయా? ఏది తీసుకుంటున్నావు? ఏది తీసుకుంటున్నావు? దైవించే కఠినం తీసుకుంటున్నావా?
చాలా మంది అంటారు ఎక్కువ చెప్పకండి కఠినమైపోతారు. ఎవడయ్యా అలా చెప్తున్నా బైబిల్? అలా చెప్తున్నా బైబిల్. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అది కఠినం అవటా కాదయ్యా, కఠినం అవటా కాదమ్మా. మారు మనసు పొందటానికి దేవుని అనుగ్రహము, అనుగ్రహమాదైశ్వర్యము. ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? అందుకేనండి చక్కని మాట ఉంది సామెతలు 9వ అధ్యాయము. నేను స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలో టక్ వస్తుంటా, మా సరైన టక్ అక్కడ పోయాడు. సామెతలు 9వ అధ్యాయము మొదటి నుండి చదవండి, కొన్ని వచనాలు తొందరగా స్పీడ్గా. జ్ఞానము నివాసము కట్టుకుని జ్ఞానము నివాసము కట్టుకుని. అయ్యా, క్రీస్తు జ్ఞానం అనేది మనలో ఒక నివాసము కట్టుకొని ఇవ్వాలి మనం. దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. పశువులను వధించి ద్రాక్షరసము కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలుగు లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును హల్లెలూయా. ఇదేనయ్యా నేను కలిపిన ఆహారము, జీవవాక్కు, జీవవాక్కు. ద్రాక్షరసముగా మేడగదిలోకి అపోస్తల దినాలు దిగిన పరిశుద్ధాత్మ అభిషేకము. దాన్ని భుజించు, దాన్ని తాగు. అప్పుడు నీకు ఆత్మీయ జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి క్షణము, ప్రతి నిమిషము హృదయాన్ని కఠినపరుచుకుంటావా, మెత్తన చేసుకుంటావా? దాని కొరకు నా వంతు ఏమిటి? మై డ్యూటీ. ఏముంది వాక్యంలో? వాక్యంలో ఏముంటే నా కఠినం చేసుకుని నరకానికి వెళ్ళేవాడికి ఏం అక్కర్లేదండి. చాలా జాగ్రత్తనండి. ప్రభు ఏం చెప్తున్నారు? ఏంటి దీని అర్థం? తలుపునొద్ద నుండి లక్ష్మణ్ రాత్రి విన్నారు సోల్మతి గురించి. ప్రియుడు వాకడ నిలిచి ఏమని చెప్తున్నాడు? అమ్మా సోల్మతి, రాత్రి కురి మంచుకు నా తల తడిసిపోతుంది, వాన చినుకులకు ఇన్ని రకాలుగా ఆయన పిలుస్తుంటే ఈ సోల్మతి అనే అమ్మగారు ఏం చేస్తున్నారు? సోల్మతి అనగా నవ్వుతాడేమో సంఘానికి సాధిస్తుంది. చెప్పరే, నేను వస్త్రములను పరమగీతం 5వ అధ్యాయము పాట పాడండి. ఆగిపోదును నా విశ్వాసమునకు కర్తయైనా యేసయ్య. హల్లెలూయా. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు 5వ అధ్యాయము 2వ వచనం ఆఖరి లైను. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకలి తట్టుచున్నాడు. అప్పుడు ఈవిడి జవాబు ఏంటి? కఠిన హృదయులారా ఆలోచించండి, అల్లా ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి. మీ పాదములు పట్టుకుని నేను జోడించి మరీ వేడుకుంటున్నాను. నేను వస్త్రములను, అందుకేనమ్మా సోల్మతి నీ ఇంటికి వచ్చింది, రక్షణ మాత్రం పీకేసుకుని కూర్చున్నా. ఎందుకని?
రక్షణ మాత్రం పీకేసుకుని బీర వైపు చూస్తున్నావు. 5,000 కోట్లు ఉన్నాయి రహస్యంగా దాచిన డబ్బులు. ఇంకేం కావాలి మాకు? మళ్ళా రక్షణ మాత్రం ఎందుకు నాకు? మహానుభావుడు సాల్మోన్, దేవునికి స్తోత్రాలు. ఝాన్సీ ఎవరు దుష్టాటి పోనివ్వకండి. నేను వస్త్రములను నేను వస్త్రము తీసివేస్తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. అంటే దేవుడికి లోబడత విషయంలో పాపం అమ్మగారికి ఉన్న తలంపులు ఏంటండి? ఎంత బాగున్నాయి పాపం. నేను ఎప్పుడో రక్షించబడ్డాను. మా తాత ముత్తాతలు కాంచి క్రైస్తవులు. పరలోక రాజ్యంలో నూతన ఎరుషలేము పట్టణం 1500 చదరపు మైలు పట్టణం అంతా మాదే. వాక్యం అబద్ధమా? దేవుని మాట వింటూ మురిక. నేను వస్త్రము తీసివేస్తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఏళ్ల జాలిగొనెను. అదే జాలిపడి అమ్మగారు తీరిక పైకి లేశారు. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటమాంసి గడియల మీద స్రవించాను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అది బాబు మనెట్టం చేయకండి. ఓ మాట, హల్లెలూయా. ఎవడన్నా ఇంట్లో వింటున్నారండి, ఓ 10 లక్షలు 50 లక్షలు డబ్బులు దాశాం. దొంగోడు వచ్చాడు. అయ్యా నువ్వు దాచుకుని 50 లక్షలు ఆ సంచులు వేసుకున్నాడు. ఏం చేస్తారో చూస్తూ ఒకసారి చెప్పాను. ఫిలాసఫీ థియాలజీ చేసేవాడు అంటాడట దొంగోడా, నువ్వెప్పటికైనా ముందండి ఆడు ఏం చేస్తున్నాడు? హలో, కళ్ళు మూసుకోకండి అలా ఎవరు కూడా. ఆడేం చేస్తున్నాడు? 50 లక్షలు మూట కడేశాడు. వెంటనే స్పందిస్తావా? మాట్లాడే వల్ల నేను చెప్పినట్టు ఫిలాసఫీ చేస్తావా? చెప్పండి, ఎందుకు స్పందిస్తావు? ఎందుకు స్పందిస్తావు వెంటనే? రూపాయ 2 రూపాయలు అండి, 50 లక్షలు అండి. పనికి మరి 50 లక్షలు, 50 లక్షలు కాదు కదా, 50 వేల లక్షల కోట్లైనా ఈ జీవము గ్రంథంలో రాయబడ్డ మాట కంటే అవి ఏమి ఎక్కువ కావయా? దాన్ని కాపాడుకోవడానికి ఎంత వేగంగా స్పందిస్తావా? మార్పు పొందడానికి అంతే వేగంగా స్పందించి తీరిగ్గా లేచి జారేసింది అటు సోమాది గారు. బాబా ఇక్కడ నేను స్పీడ్. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అది కూడా తప్పు, ప్రియుడితే కదండి. తప్పు కదమ్మా శ్రావణి, తప్పు కదా. కఠిన హృదయాలకు మాత్రం ప్రియుడితే తప్పు. ఇంత ప్రయాసపడచ్చో, నువ్వు తలంతా తడిచిపోయింది, అన్ని చేసావు, ఇన్ని చేసావు, ఆఖరికి నేను లెగకపోయిన తలుపులో చేయబెట్టి మరి చేయించావు. మరి నేను లేచి వచ్చేలా ఉండాలా కదా. ఉంటాడు బాగా కాంగ్రెస్ కింద చదువుని ఆయన. అతని మాట వినుటతోనే నా ప్రాణము సమస్యలేను. నేను అతని వెతికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచి, అదమ్మా 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 అదయ్యా
ప్రియుడు కనికరించి నిన్ను ప్రేమించి కఠిన హృదయుడా మారు మనసు వెంటనే పొందు. దానికే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము నిన్ను, ఆయన దీర్ఘశాంతము నిన్ను కనికరిస్తుందయ్యా, నిన్ను కనికరిస్తుందమ్మా. అల్పుణ్ణి, బలహీనమైన ఘటాన్ని ఇలా నిలవబెట్టి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరు స్వరం ఇది? ఇప్పుడు అవుతుందండి ఈ అమ్మగారి పెళ్ళి. ఇక్కడ ఉంది, అర్థమైందా? మీ బైబిల్ ఉందమ్మా అందరూ? అందరూ సార్ చదవండి మాట. 7వ వచనం. పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురు పడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద గట్టిగా చదవడా? ఈ బుర్రా పని చేస్తాను, అలాగే ఏడుతారు. చదివిడా సత్యానికి నోరిప్పి చెప్పడానికి ఏంటి? ఏమైందే మీకు? ఆ దుస్థినము, ఆ దుర్దినము, ఆ శ్రమ కాలం రాకూడదు అనేది దేవుని కనికరమైన ప్రేమ. క్రీస్తు జ్ఞానం ఏం బోధిస్తుంది? రక్షణలో ఎలా నిలవాలి, ఎలా పెరగాలి. వాక్యం ఏం చెప్తుంది? రక్షణలో ఎదుగు నిమిత్తమా. ఎదుగుతున్నావా, తరుగుతున్నావా? అమ్మగారికి బలహీనత వచ్చిన ఆవండే, ఎవరన్నా ఉంటే ఆవండి అంటారు. ఎవలేడు ఒరే రారా అంటారు. ఏమైందమ్మా? ఏమైంది? నాకు కాళ్ళు అడుగుతారు. ఈడేమంటారు, నా నోటి అడుగు జారిపోతాను. పిల్లలారు రేటు ఆలేమంటారు. గుడ్డు ఓడికిపోతా. పట్టణమును కావలి కాయువారు. ఎందుకయ్యా ఇంతకి గట్టిగా ఎందుకు అరుస్తున్నాను? ఎంతమంది దైవజనుడు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి వారి పాద సేవ చేసి, ఎస్పెషల్లీ వర్గీస్ గారు పరమగీతం ప్రకటన వర్ణించుటలో ప్రపంచంలో ఆయనకి తిరుగు లేదని చెప్తున్నాను. దేవునికి ఇస్తాను. కోర్స్ అని ఒక దొరగారు ఉండేవాడు. కోర్స్ పరమగీతం మీద వ్యాఖ్యానం రాశాడండి. వర్గీస్ గారికి నాకులాగి ఇంగ్లీష్ రాదండి. హల్లెలూయా. ఏమైంది అమ్మగారికి? అని సన్మానాలే. పట్టణ కావలి వారు కర్లట్టుకుని సన్మానం చేస్తున్నారు. ఇక కిందే ఉంది అమ్మ. ఆ మాటలు అందరూ కలుపుతారండి. పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, మీకు అంకో చెడిగే మెంటల్కినేమో. నో మెంటల్. దేవుని దయ కనికరమయ్యా. యెరూషలేము కుమార్తెలారా, చదవండి తర్వాత. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తె. ఏమండి మీకు నాకు డౌట్ వస్తుంది. అబద్ధాన్ని ఏదో చెప్తుంటే దాన్ని చదవటానికి జరుగుతున్నట్టు ఉంది. గట్టి చదువు కాబట్టి యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత, ప్రేమాతిశయము చేత. పాపం ఎంత చక్కగా చెప్తుందండి ఈవిడ గారు. ప్రేమాతిశయం చేత మీ ప్రియురాలు మూర్ఛిలేనని, గాయాలు తగిలి కావలి వారు కొట్టారు. ప్రాకారం పైన కావలి వారు ఉన్నదా తెచ్చిపోయారు. ఎంత చక్కని జ్ఞానం అండి మనుషునికి.
నరకానికి వెళ్ళే వారికి మనసు కఠినపరుచుకునే వారికి ఎలాగే ఉంటారు. బోల్డ్ ఫిలాసఫీ ఉందో లోకం. ఏమని ఆడాలి దేవుడి? అయ్యో నా ప్రియుడా, ఈ దుస్థితి, ఈ గాయాలు, ఈ శ్రమ, ఈ బాధ చేయండి. లోక సువార్త 19వ అధ్యాయం. ఎవరు నిద్రపోకండి. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుంచి 43 వరకు చదవండి. లూకా 19:41 నుంచి 43 వరకు. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున ఆయన పట్టణమున 41:41-43 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఏమండి, యేసు ప్రభు వారి శరీరధారిగా ఉన్నప్పుడు యెరూషలేము పట్టణములో ప్రవేశించి కన్నీరు కార్చాడు. అమ్మా సోల్మతి, నీ ప్రియుని స్వరం ఇచ్చి ఏమంటుందండి? నీ ప్రియురాలు నీ పైన ప్రేమాతిశయం చేత మార్చల్లే. అబద్ధం చెప్తుందండి ఈవిడే. కానీ ముందు విషయాలు సాక్ష్యం చెప్పింది దేవునికి స్తోత్రం. దేవుడు రక్షణ పొందే వారికి కృప ఎలా ఉంటుంది? ఏ సత్వం బుర్రైట్ పెట్టరా, కూరకి ఏమో ఆడుకుంటాం. ఇంకోసారి చూసాను బయటికి మాట్లాడతాను జాగ్రత్త. ఏమంటుందండి ఆవిడ గారు? నీ ప్రియురాలు ప్రేమాతి చేయి చేత కావల వారు కొట్టిన గాయాలతో పడిపోయినట్లు లేదు. అయా నీ కరికరము, నీ దయా, నీ ప్రేమ, నీ కటాక్షము నన్ను వెంబడిస్తున్నప్పుడు హృదయ కాఠిన్యము కలిగిన దాననే కఠినాన్నే అనుసరించేనే అన్న జ్ఞానం పోయి, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు ఎదురుపడ్డా? హల్లెలూయా. ఏమండి, ఎదురు పెడితే ఓ పని చేయండి. నీ ప్రియురాలు నీ మీద ప్రేమాతిశయంతో ఏమైపోయింది? మార్చెళ్ళిపోయింది. ముందంతా వదిలేసిందండి. కాబట్టి నా ప్రియునికి ఇది చెప్పండి. తర్వాత చాలా మంది అడిగారు, నీ వేరు ప్రియుని కంటే నీ ప్రియునికున్న విశేషత ఏమిటి? ఏడుతుందండి. అయ్యా నా ప్రియుడు రక్తవర్ణుడు. చదివినైనా మాటలు. యెరూషలేము కుమార్తెలరా, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు. అది నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. నా కొరకు సిలువలో ఆఖరి చుక్క రక్తము వరకు. హల్లెలూయా. దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు వారి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియుడు ఆఖరి చుక్క రక్తము వరకు నా కొరకు సిలువలు కాచిన రక్తవర్ణుడు, ధవలవర్ణుడు. 10,000 మంది పురుషులలో 10,000 మంది పురుషులు నా ప్రియుడు గుర్తింపదగిన వాడు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అందుకే జ్ఞానం లేనివాడా,
జ్ఞానం లేనిదానా ఇక్కడికి వచ్చి జ్ఞానం నేర్చుకో. నేను మరలా చెప్తున్నాను సోదరి సోదరులారా, నూతన నిబంధన విశ్వాసి, నూతన నిబంధన విశ్వాసి. ఎపిసిల్ రాసిన లూకాసు వార్తలు పట్టుకోండి. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 18 చదవనా? ఆయన ద్వారానే మనం ఉభయులము, ఆయన ద్వారానే మన ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఒక్క ఉన్నాము. ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక, అంటే అర్థం ఏంటండి, వేరుగా ఉండక, పరజనులు పరదేశులై ఉండక, పరిశుద్ధులతో ఏకపటనస్తులను. ఆది అపోస్తలుల దినాల్లో మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగాడయ్యా. చిన్న పాట పాడి. రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవళవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము, స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ఆరాధించేద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా, ఆరాధించేద అరుణోదయమున అమరుడ నిన్నే. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక, పరిశుద్ధులతో ఏకపటనస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులు ప్రవక్త ఎవరి సంఘానికి మూలరాయి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బోధించిన బోధ ఉపదేశం మూలరాయి అనగా, దానిపైన మేడగదిలోకి అపోస్తులు దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మూలరాయి అయితే అపోస్తులు ప్రవక్తలు పునాదురాళ్ళు. దాని మీద కట్టబడాలి సంఘం. అది ప్రతి చదువునమాట. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుచున్నది. అది జాగ్రత్తగా కట్టబడాలయ్యా. అమ్మాయ్యా. నేను చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు ఊసల మీద ముందేసినటువంటి సిమెంట్ మాలు పట్టేసి ఉంది. నేను రఘుని పిలిచి మాట చెప్పాను, దీన్ని శుభ్రంగా దులిపాయి. పూర్వకాలం మేస్త్రులు, ఎందుకంటే ఒకసారి సిమెంట్ అయిందా రెండోసారి సిమెంట్ అయితే దానికి సెట్ అవ్వదు, అంటుకోదండి. ప్రతి కట్టడము దానికంటే ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధాన్ని కట్టడం. ఆయనలో చక్కగా అమర్చబడి దేవుని ఆత్మ నివాసం ఉండడానికి యోగ్యమైన ఒక మందిరముగా కట్టబడాలి. అలా కట్టబడ్డావా నువ్వు ధన్యుడు, ధన్యురా. అలా కట్టబడకపోతే మనకు ఇష్టమైన త్రోవ ఉందండి. మనకి ఇష్టమైన త్రోవ ఉందండి. ప్రియమైన సోదరి సోదరుడా, నీ ఇష్టం నా ఇష్టం చేసుకోవడానికి దేవుడు మనం రక్షించలేదు. మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు. ఆయన మాట వినకపోతే, లోబడవలసిన టైంలో లోబడకపోతే ఏం జరుగుద్ది? అయ్యా నువ్వు పిలిచావు, నేను తలుపు తీయలేదు.
ఏవో మహారాజు చెప్తా కూర్చున్నాను. నువ్వు నేను ఉన్న ప్రపంచంలో దేవుడికి ఎవరు మనుషులు లేరా? వాళ్ళు ఏం చరిత్ర తెలుసు నీకు? ప్రపంచ చరిత్ర ఏమో తెలుసా నీకు? ఏం తెలుసు అసలు? ఊరిక కూరు కొళ్ళిపోతావు, బిగిసిపోతావు, హసి పడిపోతావు. అయ్యా కళ్ళం నిలితే ఏం పాటలు కాదు మాటలు, పాటలు కాదు మాటలు కాదు, పరిశుద్ధాత్మ మాటలు. దేవునికి లోబడవలసిన రీతిగా లోబడకపోతే నీ బతుకంతా గాయాలే. నీ జీవితం అంతా దొంగతనం హత్య నాశనం చేసి చెప్పండి. యేసు ప్రభు చెప్పిన మాట నీ బతుకు నెరవేర్చు తీరుతుంది. తీర్పు లోక సువార్త 19:41 నుంచి. ఎందుకు యేసు ప్రభు ఏడ్చారు? ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఎవరు 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 సృష్టికర్త అని యేసయ్య. దేని బట్టి? యెరూషలేము నివాసులు యూదా ప్రజల హృదయ కాఠిన్యాన్ని బట్టి ఏడుస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నీవును ఈ నీ దినమందైనను. సోదరుడు, ప్రతి వ్యక్తికి ఒక రోజు దేవుడు నియమిస్తాడు. ఈ దినం నీది. వెంటనే నీ మనసును తగ్గించుకుని నిన్ను అణుచుకుని రొమ్మ బాదుకుని ఒక ఆప్రలు ఏమండి నీ ఆయుష్పాటిది. ఇంతలో మాయమైపో, ఇంతలో కనపడి అంతలో మాయమైపో. ఆవిరి సాంబారి అయిగాతారా, మూతాడతారా, స్టవ్ మీద తీగనేవద్దే. హలో అంతే. నీ ప్రాణం నా ప్రాణం. దీనికని అతిశయం. ఎవరనుకుంటావు? యేసయ్య. ఎవరనుకుంటున్నావు? ఆయన పక్షంలో నిలబడి బోధిస్తున్న వ్యక్తులు ఎవరనుకుంటున్నావు? అందరికీ సాధ్యమే ప్రసంగాలు చేయటం. నువ్వు ఆవాస అనుసరించద్దు, అందరూ చెప్తారన్నమాట. పాస్టర్గా చెప్పక్కర్లేదు. హల్లెలూయా. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. అలాగ దేవుడు కనికరించి యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల కాలం యెరూషలేము యోధా దేశం అంతా తిరిగాడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రజల యొక్క హృదయ కాఠిన్య స్థితిని చూసి ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకని? వారి కాఠిన్య స్థితి ఏ పరిస్థితి తెచ్చిపెట్టిందో యెరూషలేం పట్టణానికి, యూదా దేశానికి 1900 సంవత్సరాల కాలం అండి. సోదరులారా, ఎందుకు సంజోక ఇశ్రాయేల్ చరిత్ర పుస్తకాల గురించి అడగమంటున్నాను. ప్రపంచ దేశాల్లో వాక్యంలో మంచి మాట ఉంది. ఏ జనమునకు నీవెలాగు చేయలేదు. యాకోబునకు నీ వాక్యమును తెలియజేసింది. ఏ జనమునకు సృష్టిలో ఓ మాట వినండి. ఇశ్రాయేలు ప్రజలు దీవించబడినట్లుగా, నూతన నిబంధన క్రైస్తవులు దీవించబడినట్లుగా, అందులో ప్రత్యేకించి మన మధ్యన అపోస్తుల దినాల్లాగా అమూల్యమైన ఉపదేశం ప్రకటించడం చేయబడుతున్నాయి. ఏ జన్మలకైనా ఇలా చేయలేదు. అలాగే ప్రపంచ దేశాలు కరువులు వస్తుంది తెలుసు. కరువులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. కానీ వందల సంవత్సరాలు మాత్రం ఆ దేశాన్ని కరువులు పీడించలేదు. 1900 AD 70 ఆయన పట్టణము యెరూషలేం పట్టణమును సమీపించి దాని విషయం ఏడ్చి, లోబడలేని సోదరుడు నీ విషయం ఏడుస్తున్నాడు. ఎంతకాలం ప్రభువు నేర్పిస్తా కూర్చుంటాం. దేని ఆధారం ఎత్తుకని శరీర స్వభావం చెడ్డదాన్ని అసహించుకుంటావా? చెప్పండి. అలా
పొద్దున మా ఇంటికాడ కొద్దిగా ఆ ట్యాంక్ ఎదురు బయట కింద స్మెల్ వస్తాం. నేను చెప్పాను ముందు ఫ్యాన్లు కట్టే, మన ఫ్యాన్ కొన్న గుణం ఏంటంటే చుట్టుపక్కల గాల్లో బయటలాగా. చెడ్డదాన్ని అసహించుకుంటామా, దయమెత్తామా? మీ అమ్మగారు ఏమంటున్నారండి, యెరూషలేము కుమార్తెలారా, నీ ప్రియురాలు ప్రేమాతిశయం చేత సొమ్మసెలిపోయి కిందడిపోయింది. నా ప్రియుడు ఎక్కడ కనపడితే బేగం వచ్చి రమ్మనండి. ఎంత తేలికండి కొంతమందికి దేవుడు కృప అంటే. సొలొమోను భక్తుడు, రాజు అయిన సొలొమోను దేవుని జ్ఞానంతో చక్కగా రాశాడన్నమాట. అంత తేలికైపోయిందండి ఇవాళ. ప్రతి మాటని గౌరవిస్తాడు మనిషి అండి. అది చూసా కదా, మాట్లాడారండి రేపు వచ్చి వారం ఒకలా చేద్దాం అనుకుంటున్నాం. సోడు జాలే లేదు. అది మగోళ్ళకి ఆడవాళ్ళకి ఎదురుపదు. చాలా జాతీయులండి నా ప్రియులార సోదరి సోదరులారు. యెరూషలేము మీదకి ఉగ్రత రాబోతుంది. దేవుని కనికరం దాటిపోతుంది. దేవుడు చేయబడబోతున్నాడు ఆ దేశాన్ని. ఇంకా చేసేది లేకని ఏడుస్తున్నాడు. ఏడుపు చూసిన యోధా ప్రజలకు ఏమర్థమైంది? పిచ్చెక్కింది రేడికి, అందుకే ఏడుతున్నాడు. ఆయన ఏడ్చి ఈ దినం ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో బోధించే సంగతులు సమాధానకరమైనవా, గొడవల కారణమైనవా? కొంతమంది సమాధానంగా ఉంటే ఎట్టు ఉండదండి. ఆయన పట్టణమును సమీపించి దాని విషయమే ఏడ్చి, తెలుసు ఏం జరుగుద్దో ప్రభువుకి, ఏమి జరగబోతుందో తెలుసు. ప్రపంచ దేశాలకు యూదులు తరమబడి ఎఫ్రాయిము గోత్రికులు గొప్పవాళ్ళండి. మన రాష్ట్రంలో కావాలంటే గుంటూరు జిల్లాలో సేబ్రోడ్ అనే ఊరుంది, అక్కడికి వెళ్ళండి. ఇప్పటికీ సినిమా ఉంది అక్కడ. 450 మంది ఉండేవారండి. 13-14 ఏళ్ళ వయసులో అమ్మాయిలు కూడా, డాయిలు కూడా ఉండే కదా. వాళ్ళు పోపు పిఠాపురంలో ప్రొఫెసర్ గారు బతుకున్నప్పుడు అక్కడికి వచ్చేవారు ఆయన. చాలామంది హాస్పిటల్ స్టాఫ్, వాళ్ళ పిల్లల బట్టలు, డబ్బు. ఆ ఫోటో తీసుకొచ్చి ఇవి చూడండి. ఆయన విజయవాడ మొదలుకొని హైదరాబాద్ వరకు ల్యాబొరేటరీలు క్లీన్ చేయటం. పూర్వం ఈ సెప్టిక్ ట్యాంకులు ఉండి కదండి, ఎత్తి బయట పోస్తారు. ఆ పని చేశారండి వాళ్ళు. అంత నీచమైన పని చేయడాక దేవుడు వాళ్ళని రక్షించింది. మహాదేవుని కృపచేత ఇప్పుడు ఒక్కళ్ళు వెళ్ళిపోయి 450 మంది అన్నారు. చాలా జాతీయులు వీరు. ఆయన పట్టణమును సమీపించి దాని విషయమే ఎందుకు ఏడుతున్నాడు? పట్టణ కావలి వారితో నువ్వు గాయపరచబడతావు, జాగ్రత్త. ప్రాకారపు కావలి వారు వచ్చి నిన్ను దోసుకుంటారు, జాగ్రత్త. ఇక సొమ్మసెల్లి పడిపోవటం తప్ప ఉత్సాహ గీతాలు లేవు, సంగీత నాదాలు లేవు, పెండ్లి కుమారి స్వరము లేదు, పెండ్లి కుమార్తె స్వరము లేదు, ఏ శబ్దం లేదు అక్కడ. ఏడుపు. అయ్యా యూదులు ప్రపంచ దేశాలకు చదువు కొట్టబడినప్పుడు ఉదయం లేచిన తర్వాత రాత్రి ఎప్పుడవుతారని చూసేవారండి. రాత్రి అయిన తర్వాత ఉదయం ఎప్పుడవుతా చూశారండి. ఈ దృశ్యం తీసుకొని 28 తెచ్చావు వచ్చిన వరకు చదువుకోండి నా ప్రియులారా. నీ దేవుడైన మాట, యెహోవా మాటను శ్రద్ధగా వినకపోతే, నా చేత ప్రేమించబడిన వాడా, ప్రేమించబడిందారా, అత్యధికంగా దీవించబడుతూ సుఖం అనిపిస్తున్న వాడా, దేవుడి కనికరం పోతే నీ గతి ఏంటో చూసుకో. ఎవడు బాగు చేయగలవు?
అందుకే క్రీస్తుని గూర్చిన జ్ఞానం, లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరుగునందున, దేవుడు తన జ్ఞానం చేత నమ్మువారిని తన దయా సంకల్పపూర్వముగా ఆయన రక్షించను. తన జ్ఞానం, క్రీస్తు జ్ఞానం కలిగి ఉండండి అయ్యా. అది మనిషిని హృదయాన్ని మెత్తన చేస్తుంది, పశ్చాత్తాపం నీలో పుట్టిస్తుంది, కన్నీరు వేదన రోదన పుట్టిస్తుంది. లేకపోతే ఏదేదో ఫిలాసఫీ. ఏమంటున్నాడు ఆయన? పట్టణమును సమీపించి దాని విషయం ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. అది ఎంతో మేలు కలిగించేదే ఉపదేశం. ఆ సంగతుల మీద దృష్టి పెట్టండి. కీడు కలిగించే నీ హృదయ కాఠిన్యములో వచ్చే తలంపులకు చోటు ఒక మా సోదరి సోదరుడన 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరిని నేను మరీ ప్రతిమాలు వేడుకుంటున్నాను సుమా. ఈ వేడుకుంటలో ఉన్న సారాంశం ఏమిటో, దేవుని న్యాయమైన తీర్పు దినం వచ్చినప్పుడు కానీ నీకు అర్థం కాదు. యేసు ప్రభువు ఎందుకు ఏడుతున్నారో ఆనాడు చూసిన వారికి ఏం అర్థం కాలేదు, కానీ యెరూషలేము పట్టణం విడిచి పారిపోతున్నప్పుడు అర్థమైంది. సోదరి సోదరులారా, చూడండి, ఒక మాట చెప్తాను. ఈయన ఆ మధ్యకాలంలో యాక్సిడెంట్ చాలా అవుతా వచ్చి అయ్యా, యాక్సిడెంట్ జరగటానికి కారణం అతి వేగం, రెండోది ఓవర్టేక్. అందువల్ల అతివేగం ప్రమాదకరము అని ఏం చేస్తారు? బోర్డులు పెడతారు. ఈ మధ్యన అతివేగంగా వెళ్తుంటే అయ్యా కొంత ఫైన్ కూడా కట్టేస్తున్నారు. దీన్ని దేన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాం. ఇలా యాక్సిడెంట్ అయిపోయింది అనుకో, ఏం చేయగలవు? ఒకసారి ఆలోచించు. యాక్సిడెంట్ తర్వాత నువ్వు చేసేదేంటి? హలో, కనుక యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు ఏం జరుగుతుందో నూసుగా పెట్టుకుని చూసుకోండి. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరుల. సిరాకు పరాకు మనసు దెయ్యాన్ని గురి తీసి గోధులు కప్పెట్టండి సోదరి సోదరుడు. మనిషి శరీర స్వభావంలో చెడ్డ గుణాలు ఎంత భయంకరమైనవో 47 సంవత్సరాలు బట్టి నేను చూస్తా వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు సంగతులు, సమాధానకరమైన సంగతులు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. అయ్యా, క్రీస్తు ఉపదేశం మేలు కలిగించేదని తెలుసుకుంటేను మేలే, గానీ ఇప్పుడది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేన్ని బట్టి? నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. సోదరి సోదరుడు ఎంత విపులీకరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశం ఇస్తున్నాడు చూడండి. ఈ దినమున నీ కన్నులకది దేని బట్టి? నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. హృదయ కాఠిన్యం వల్ల ఎంతకాలం నువ్వు సాధించేది ఏముంది? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. మార్పు పొందని నీకు హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుకునే వారు ఎవరైనా సరే దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుని ఉగ్రత నుండి తప్పించడానికి ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని రక్షించి ఆయన రక్షణ సంకల్పంలోకి, ఆయన అమూల్యమైన బోధలోకి నీ లాక్కొచ్చాడు. ఈ బోధ నాకు అక్కర్లేదు, నా తిన్నప్పుడు కొంత అన్నీ నా బాగా తెలుసు. ఏం తెలుసు అమ్మా? తిన్నప్పుడు కొంచెం భక్తిపరుని మా తాతలు ముత్తాతలు భక్తిపరులు. యెరూషలేము పట్టణం అంతా వాళ్ళే ఆక్రమించుకున్నారు.
నాకు తెలిసి ఎలాగ వెళ్ళాలో. ఇదొక దౌర్భాగ్య బుద్ధి, ఇదొక దౌర్భాగ్య బుద్ధి. ఆ బుద్ధి గలవారికి ఆయాలే. జీవితకాలం అంతా నెమ్మది లేని బతుకు సావరండి వాళ్ళు. దేవుని కృపను నిర్లక్ష్య పెడితే శరీరంలోనే ఉంచి ఆయన కనికరం, ఆయన సమాధానకరమైన సంగతుల యొక్క సారాంశం ఏమిటో చూపిస్తాడు. జాగ్రత్త. మరణము ఎతికిన నది వరకు దొరకదని బైబిల్ చెప్తుంది. నేడి నీ దినమందైన సమాధానకరం సంగతులు తెలుసుకున్నాడు, నీకెంతో మేలు, ఎంతో మేలు. కానీ ఈరోజు నా సంగతులు నీ కంటికి ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడినవి. ఏంటేవి? దేని బట్టి? నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచినుండనియని దినములు వచ్చునని చెప్పాను. అది ఇది AD 33, 31 ఆ టైంలో ప్రభు చెప్పిన మాట. ఇది నెరవేర్పు AD 70. AD 70 యేసు ప్రభు వారు సిలువకి వెళ్ళే ముందని చేసిన పని ఇది. 40 ఏళ్ళు కూడా లేదండి అన్నారు. ఏం చేయగలరు ఈ ప్రజలు? ఈ జ్ఞానవంతులు, తెలివి గలవారి, బుద్ధిమంతులేని ప్రజలు ఏం చేయగలరు? దెయ్యం పట్టిన వాడా? నా ప్రభు ఏమన్నారు? ఆ ప్రజలు దెయ్యం పట్టిన వాడా? ఒరే యేషోబు కొడుకా, ఒరే మరియ కొడుకా, నీ బాబుకి నీ అమ్మకి పెళ్ళావకుండా పుట్టినాడా? నువ్వు మాకు చెప్తావు. నువ్వు మాకు చెప్తావు. యేసు ప్రభు ఏమీ మనసులో పెట్టుకోలేదండి, ఆయన అనవసరం. కానీ మోషే ద్వారా దేవుడు ఏది సెలవిచ్చాడో ఆ నెరవేర్పు దినాలు దగ్గర పడ్డాయి. ఆ కీడు నుండి, ఆ భయంకరమైన 1900 సంవత్సరాల కాలం ప్రపంచంలో ఎవరు పొందరు ఒక శాపగ్రస్తమైన బతికేరండి యూదులు. రాత్రింబడులు ఎట్లరు ఎందుకు పుట్టాడు చెప్పండి? తెలుసా? ఎట్లర్ ఎందుకు పుట్టాడు చెప్పండి? ఎట్లని దేవుడు ఎందుకు పుట్టించాడు? మోషే ద్వారా ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాటలు నెరవేర్చడానికే దేవుడు ఎట్లను పుట్టించాడు. నెపోలియన్, స్టాలిన్ అతి క్రూరమైన మనస్సు గల ప్రజలు. రైలు గొడౌన్స్లోకి వేగంలు ఉన్నాయి కదా, నిండా తోసి తలుపులు తాళాలు వేసేసి ఉక్కిరిబిక్కిరాడక లక్షలు రమారమి 60 లక్షల మంది యూదులు చంపాడండి హిట్లర్. ఆనాడు అతని దగ్గర సైనికులుగా పనిచేసిన వారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పుడు వారికి శిక్ష విధిస్తుందండి. ఆ దుస్థితి నువ్వు ఎందుకు తెచ్చుకోవాలమ్మా? ఎందుకు తెచ్చుకోవాలయ్యా? ప్రభు నిన్ను దర్శించిన రోజు నీ కళ్ళు మూసిపోయి, నీ పొగరెక్కి, నీ తిండి కావరమో, నీ గర్వమో, నీలో ఉన్న చెడ్డ స్వభావమో లోకంలో జరిగేదో చెప్తాను నేనండి.
ఆయన మీ ముగ్గురు కొద్దిగా ఎదరు అంటారు బాబు. చిరంజీవి గారు, సుదర్శన్ గారు, నువ్వు రారా, కదా టైం అయిపోతుంది. ఇది ఒక వీళ్ళే ఇక్కడ రాయలే బాబు, మైక్ మీరు కాపాడాలి కదా. వినండి, అదేమైందిరా ఆడొచ్చి ఆకేతనం చాలా బాగా ఆలోచించాం. ఈ ముగ్గురు, ఇది ఒక విలేజ్ అనుకోండి, ఈ ముగ్గురు కూర్చుని ఏం చెప్తాడంటే, సోదరుని కంగారు పడుతుంది ఆయన, హల్లెలూయా మరి తమ్ముడు చిరంజీవి, మా ముత్తాతలు ఎలా ఉంటారో తెలుసా నీకు, నేషం తిప్పేవారురా, నిమ్మకాయ నిలబెట్టేవారురా, ఎక్కడ తగ్గేవారు కాదురా అంటే చిరంజీవి అవుతాడు, అవునన్నయ్య మా తాత ముత్తాతలు కూడా అంతకంటే మీసాలు నిలబెట్టారురా. అశివరాడు ఆడేమంటాడు, హై మీ ఇద్దరు కంటే మా పెద్దవాళ్ళు అలా అని ముగ్గురు ఏం చేస్తున్నారు, మనవాళ్ళు ఎంత గొప్పోళ్ళు, కూర్చొని బాబు ఇలా అయిపోయింది. ఇదండి వాళ్ళ మానవుడు అతిశయం. ఎంత దౌర్భాగ్యమైన అతిశయమండి నా ప్రియమైన సోదరి. ఏదో ఒక వెరితనం, ఏదో ఒక అజ్ఞానం ఎంత కొంప తీసి పెడుతుందో మీకు తెలుసు. ఏ జనమునకైనా ఇలా చేసి ఉండలేదు. 47 సంవత్సరాల అనుభవంలో ఎందరి క్రైస్తవు అనేక మంది బతుకులు ఎదుగుతుంది నేనండి. దేవుడు దీవిస్తున్నప్పుడు, దేవుడు హెచ్చిస్తున్నప్పుడు, దేవుడు కనికరిస్తున్నప్పుడు వారి గర్వాలు, వారి అతిశయాలు, వారి మూర్ఖపు స్వభావాలు దేవుడు చేయించిన తర్వాత అడుక్కు తినడానికి కూడా పని చేయలేదు నా ప్రజలు. ఈ నీ దినమందు దినమంటే అర్థం ఏంటి? ప్రభువు నిన్ను దర్శించే దినమందు నీ మనసు మెత్తను చేయి, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించు. నీ బంధువులు చూడు, లోకాన్ని చూడు, ఎన్నో దీవెనకరమైన విషయాలు బైబిల్లో నెరవేరుతున్నప్పుడు హల్లెలూయా అవిధేయులు, లోపల వారు హృదయ కాఠిన్యం చేసుకున్న బుద్ధిహీనుడు, వారి పక్షాన జరిగే కీడు జరగదా? ఆ రోజు నువ్వు ఎలా తప్పించుకుంటావు? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇర్మియా ప్రవచనం, ఇర్మియా ఏడుపు ఒకసారి చదివి వినిపించి నేను ముగిస్తాను. మీరు సండే భోజనం మర్చిపోండి, టైం మర్చిపోవాలి. సరే పాడబడండి, విలాప వాక్యాలు తీయండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండాలేదని, ఏ జనముకిలాగునా చేసియుండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా
చేసియుండాలేదని ఏ జనముకి లాగునా చేసియుండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానందించడు. గుర్రముల నరులందలి బలమునానందించడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. కృపకు వేడు వారిలో సంతసించువా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి హల్లెలూయా. ఇలాప వాక్యం 1:1 1 నుండి 5 వరకు చదువు త్వరగా. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలు వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాని మోసపూచరి, వారు దానికి శత్రువులైరి. యోధా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. 5 వచ్చి చూడన దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. ప్రియులారా, ఇది మన జీవితంలో నెరవేరకూడదు. బాధించువాడు, రోగం తెచ్చిపెట్టేవాడు, మరణాన్ని తెచ్చిపెట్టేవాడు, కరువు కాటకం తెచ్చిపెట్టే శత్రువైన సాతాను మన మీద అధికారిగా ఉండకూడదు. ప్రపంచంలో ఒక్కసారి చూడండి, లక్షలాది కోట్లు గల ఆస్తి పరుల మీద సైతాన్ అధికారిగా ఉన్నాడు. అర్థం చేసుకోండి ప్రియులారా, ఇది కేవలము 70 ఏళ్ల శ్రమ కాలంలో యెరూషలేములో జరిగిన విషయాన్ని గురించి ఏడుస్తున్నాడు. ఎవరు? యిర్మీయా. తర్వాత 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. మళ్ళీ చదువునైనా. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. ప్రియులారా, వీళ్ళ అవిధేయత వలన వారి బిడ్డలకి ఎంత కీడు వచ్చి పడింది చూడండి అయ్యా. ఎవడో కూతుంది మోసుకెళ్తున్నాడు, మోసుకొచ్చాడు దేశం. ఎవరి పిల్లలు ఎవరి శత్రువులు చెప్పండి. ఎంత గారాబుగా పెంచుతాం. పిల్ల పెద్ద చిన్న వృద్ధులు ఏ భేదం లేకుండా 1900 సంవత్సరాల కాలం ప్రియమైన సోదరి యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఒకరోజే 2 రోజుల మీరు ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం మొదటి నుంచి ఆఖరి దాకా చదువుకొని తెలుస్తుంది. హల్లెలూయా. వాత్సల్యం ఎంతో ప్రేమ, కనికరి, దయగలిగిన చేతులు, మనసులు, మనుషులు కఠినైపోయారు. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటండి?
ఏంటి చెప్పండి? రక్షణ విలువ తెలుసుకోవాలి. రక్షణలో రోజు రోజు పెరగాలి. కడబోర మ్రోగితే మోగు సమయానికి యేసుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాంటి విశ్వాస జీవితం 100% ధన్యత ధన్యత ధన్యత. అదే ప్రభు మనలో కోరుకుంటున్నాం. అలాంటి వారి పిల్లలు, అలాంటి వారి పిల్ల తరతరము కొరకు ఏమీ భయపడక, కీడనే ఆలోచన అక్కర్లేదు. అందుకే అవిధేయతను విడిచిపెట్టండి. సంపూర్ణమైన విధేయతకు చోటు ఇవ్వండి మనసులో. చాలా జాగ్రత్తగా విన్నారు. ఒక మాట 24వ అధ్యాయంలో చదివాం, చూసారా? ఆ మాట AD 70 తర్వాత నెరవేరిందండి. ఇప్పుడు క్రీస్తు సగం 70వ సంవత్సరం తర్వాత నెరవేరింది ఆ మాట. అందుకే గాంధీ గారికి యూదులంటే మహా అసహ్యం అండి. జంతువులు పోతే నూరుకోడైనా కన్న బిడ్డలు వండుకు తిన్నారు వారు. 4వ అధ్యాయం ప్రారంభోత్సవం చూడండి. మేలిమి బంగారం లాంటి సియోను కుమారి ఎట్లు మట్టి కొండ అయింది. నువ్వు మట్టి కొండకు ఎందుకు అవ్వాలి? నీ అవిధేయత, నా అవిధేయత, నీ గర్వం, నా గర్వం, మన మనసు మెత్తం చేసుకోపోవటం. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. సత్యం చెప్పండి దేవుడి దగ్గర. ఆయన సత్యస్వరూపి. సత్యం చెప్పండి. యాకోబు అయ్యగారు, ప్రభుదాస్ గారు, నేను, మా అత్తయ్య గారు, చాలామంది దైవజనులు కూడుకున్నప్పుడు ఆయన మాట చెప్పాడు. దేవుని దగ్గర కానీ, ఒక అభిషక్తుని దగ్గర కానీ ఏ విశ్వాస అబద్ధం ఆడకూడదని చెప్పాడు. సత్యం చెప్పండి. దేన్ని బట్టి నా మనసు కఠినమైపోయింది, నీ ప్రియురాలు మోర్చలు పడిపోయింది చెప్పిన ఆయన అంటున్నారండి. ఎవరో సోలమత అమ్మగారు. దానికి ముందు ప్రియుడు పడ్డ ప్రయాసం అంతా అనవసరం వాడికి. ఎన్ని రకాల ఫిలాసఫీలకు వచ్చినాడు బాబు. కొంతమంది అయితే నేను తలుపు తీసుకుదాకా ఆగొచ్చు కదా. నీ ఎట్టో నా ఎట్టోనండి. అందుకే క్రైస్తవ కుటుంబాలు అఘోరంగా ఏడుతున్నాయి. అన్యుల మధ్యన జరగని ఎన్నో ఘోరాతి ఘోరమైన అకాల మరణాలు, ప్రమాదకరమైన స్థితులు, నిద్ర లేని రాత్రులు, తిండి లేని రాత్రులు అన్నీ ఉండి కూడా నెమ్మది లేని బతుకులో అదే లోబడి పరిపూర్ణంగా విధేయ చూపించిన వాళ్ళ జీవితాలు చూడండి ఎంత ఆనందంగా ఉంటాయో. వాళ్ళింటిలో ఉత్సాహ గీతాలు, పెండ్లు కుమారుడు కూర్చిన పాటలు, రాకడు కూర్చిన ఆనందాలు. హల్లెలూయా. అందరు డబ్బే ముఖ్యం అనుకుంటున్నారండి బాబు. నాకు అర్థం కాదు. డబ్బు. రోజు నేను పేషెంట్ గురించి ప్రార్థన చేయటానికి టికెట్ తత్కాల టికెట్ కొనుక్కున్నాను. అయ్యా చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. నేను ఊరి పేరు చెప్పను, ఏం చెప్పను. అక్కడికి ఒక సహోదరు వచ్చారు నన్ను పట్టుకుపోవడానికి. నేను వెళ్ళిన పని అవడానికి అడ్డంగా బాబు హల్లెలూయా ఒక ఇంగ్లీష్ ఎవరి మధ్యకి వచ్చింది. ఇక అంతే. ఇంకా బాబోయ్ వాళ్ళ అతిశయము, వాళ్ళ ఎప్పటికీ నేను ఆ సీన్ మర్చిపోలేను. ఎప్పటికీ సీన్ మర్చిపోలేదు. సోదరులారా, దేవుడి కనికరం ఎంత కొన్ని వచ్చిన నేను తత్కాల టికెట్ తీసుకున్నానయ్యే, డబ్బులు ఎత్తామని అడుగుతున్నాను నేను. అక్కర్లేనట్టు చేయాలి. అక్కర్లేను నువ్వు ఇలాగానే అలాగా సోల్సోసు ఇలా ఇంకంతే.
ప్రియమైన సోదరి సోదరులు, అందుకే యాకోబు భక్తుడు చెప్పాడు, అతిశయము. పౌలు గారు కూడా చెప్పాడు, అతిశయం. విరిగి నలిగిన స్థితిని కలిగి ఉండండి. జీవితంలో కృప దొరుకు దేవునికి స్తోత్రం. అనవసరంగా వృధా చేయవద్దు. వృధా చేయవద్దండి. అక్కర్లేని పరిస్థితి చోటు ఇవ్వకండి. నన్ను తీసుకెళ్తున్న ఆవిడ దగ్గరికి వచ్చేసి నా చేపట్టుకుని, ఏమంటే ఇంకా నీకేం అర్థం అవ్వట్లేదా అంతే. ఏం అంత అర్థం అవుతుందమ్మా, నువ్వేం కంగారు పడకు, చంపేకి నన్ను. నీ ఇంటికి వచ్చి నేను మా ఊరు వెళ్తాను, అప్పటిదాకా వెళ్ళను, కంగారు పడకు. దేవుడి దయ, దేవుని కనికరం, మరణాపాయంలో ఒక దైవజనుడు ప్రార్థన నిన్ను ఎలా కాపాడుతుందో చూడు. దేని మీద దృష్టి పెడుతున్నావు? నీ ఇంటి వాకడ నిలిచి తొట్టుతున్న దేవుని స్వరాన్ని ఉంటున్నావా? ఇందా చెప్పిన ముగ్గురు ఎంత నిలబెట్టాను. ఇవాళ ప్రజల పరిస్థితి చెప్పండి. ఇలా చెప్పుకోండి, అలా ముగ్గురి మధ్య గలాట వచ్చేద్దాం. మూడోళ్ళు వేసి ఏమంటాడు, మీ ఇద్దరు తాతలు ముత్తాతలు కంటే మా తాతల సగం నీకు వెళ్ళి అంటాడు. కంగారు పడుకుంటారు ముగ్గురు. ఆ సమావేశం తర్వాత మిగిలేది ఏంటి చెప్పండి? మాట్లాడరా? ఒక్కరికి దమ్ముతుండదు. ఎందుకని? వాళ్ళ ముత్తాతలు ఎవరు వీళ్ళు తెలియదు. అప్పుడు ఏం జరిగింది వీళ్ళు తెలియదు. కానీ అట 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 ఇది అటా కాదు బాబు, ఇది అటా కాదు, అటా కాదు. సత్య స్వరూపైన యేసయ్య నోటిలోంచి వస్తున్న జీవము గల దేవుని మాటలు ఇవి. దానికి నీ హృదయంలో చోటు ఉందా? నా జనుడు కుమార్తెల తిరుగుబాటును బట్టి వారి పిల్లలు వారికి ఆహారంగా మారిపోవలసి వచ్చింది. వారి తిరుగుబాటును బట్టి వారి పిల్లలు నాశనం అయ్యారు. ఆలోచించండి నా ప్రియమైన సోదరి సోదరు, ఆలోచించండి, ఆలోచించండి. డబ్బుతోనూ, పేరు ప్రఖ్యాతులతోనూ, ఆస్తి పాస్తులతోనూ, లేదా రాజ్యాధికారంతోనూ, దేనితో మానవుడు ఏందో స్థిరం ఉండదు. ప్రతిది కదులుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రతిది ఏమవుతుందండి? కదులుతూ ఉందండి, కదులుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన సోదరి సోదరు, కదులుతున్న స్థితిని కాపాడుకుంటున్నావా? దేవుని కృపను కాపాడుకుంటున్నావా? దేని కాపాడుకుంటున్నావు నీ జీవితంలో? దేవుడి దయ, దేవుని కనికరం ఎవరు నిర్లక్ష్య పెట్టకండి. ఎవరు నిర్లక్ష్య పెట్టవద్దు. పెట్టావా నీ పని అయిపోయింది అన్నమాట. చాలా ప్రమాదం సోదరి సోదరుడా, చాలా ప్రమాదం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడి అల్పుడు నిలవబెట్టి మాట్లాడిన దాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిద్దాం. అందరూ స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిరంతరమున్నవాడా, నిత్యుడగు దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న యేసయ్యా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవునికి స్తోత్రం చేయండి. తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసయ్య ప్రియ పరిశుద్ధాత్మకు ఈ అల్పుడిని నిలవబెట్టి ఇంతవరకు మరుగు చేసి ఇచ్చిన ప్రతి ఆలోచన బట్టి, ప్రతి మాటను బట్టి ఘనత, మహిమ, ప్రభావం మన ప్రభువైన యేసుక్రీస్తుకి
స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా